నమస్కారం అండి. ఈరోజు వీడియోలో మనం భగవద్గీతలోని 2వ శ్లోకం దాని అర్థాన్ని ఇప్పుడు తెలుసుకుందాం. సంజయోవాచ దృష్ట్వా తు పాండవానేకం వ్యూఢం దుర్యోధనస్తదా ఆచార్యముపసంగమ్య రాజా వచనమబ్రవీత్. ఇప్పుడు ఈ శ్లోకం యొక్క అర్థాన్ని తెలుసుకుందాం. సంజయుడు అన్నాడు, పాండవుల సైన్యం సక్రమంగా అమర్చబడి ఉందని చూసిన దుర్యోధనుడు తన గురువు అయిన ద్రోణాచార్యుల దగ్గరికి వెళ్ళి ఏదో మాట్లాడుతున్నాడు. దుర్యోధనుడు రాజు, అతని దగ్గర పెద్ద సైన్యం కూడా ఉంది. అయినా కూడా పాండవుల సైన్యాన్ని చూసి భయం కలుగుతుంది. అందుకే వెంటనే తన గురువు దగ్గరికి వెళ్ళాడు. ఇదండి ఈ శ్లోకం యొక్క అర్థం. మన జీవితానికి ఈ శ్లోకం ఏం నేర్పిస్తుంది అంటే, మన జీవితంలో కూడా ఇదే జరుగుతూ ఉంటుంది. బయటికి బలంగా కనిపిస్తాం, పదవి, డబ్బు, అధికారం ఉంటుంది, కానీ లోపల అసురక్షిత భావం ఉంటుంది. దుర్యోధనుడిలాగే మన తప్పులు మనకి తెలిసినప్పుడు ధైర్యం తగ్గుతుంది. ఈ శ్లోకం మనకి చెబుతుంది, అధర్మం మీద నిలబడిన బలం ఎప్పుడూ భయంతోనే ఉంటుంది. నిజం వైపు ఉన్నవాళ్ళు నిశ్చింతగా నిలబడతారు. భగవద్గీత 2వ శ్లోకం మనకి యుద్ధం గురించే కాదు, మన లోపల భయాన్ని గురించి కూడా చెబుతుంది. మీరు సరైన మార్గంలో ఉన్నారా? అది మీ మనస్సే చెబుతుంది. ఈ వీడియో కానీ నచ్చినట్టయితే లైక్ చేసి ఇలాంటి మరిన్ని వీడియోస్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి.